సే హాయ్ కావ్య. ఏంటి బాబా అన్న ఇంకోసారి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని ఆఫీషియల్. ఈరోజు ఏంటంటే మా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో మా ఫ్రెండ్స్తో మేమైతే ఈరోజు బయటకు వెళ్తున్నాం. ఎక్కడికంటే మన ఉప్పల్ శిల్పారామం అన్నమాట. సో అక్కడికి ఇక్కడ మేము లంచ్ చేసేసి అక్కడికి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్. సో గైస్, ఈరోజు అయితే మా లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో మేము బయటికి వెళ్దామనేసి అనుకుంటాము. అది ఎక్కడో కూడా మీకు ఆల్రెడీ రివ్యూ చేసేసిన. సో అక్కడికి వెళ్ళాక మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాము అనేది గైస్, వీళ్ళకి ఇంకా తెచ్చియాలి అని పాపం ఫేసెస్ చూడండి గైస్, చాలా ఈగర్లీ వెయిటింగ్. చూడండి గైస్, రాంది ఆలస్యం నోట్లో పెట్టేస్తుంది. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. దీంట్లోకి నార్మల్గా మేమైతే థమ్స్ అప్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తిరిగి ఊక్కడ చీవిడి కాడుతుంది ఫ్రెండ్స్ మా పుష్పకి. అయితే మేము నాగోల్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. నాగోల్ నుంచి ఇక్కడ మన నాగోల్ ఐడియా ఉందిగా అంకుల్. అంకుల్ ఏమన్నాడు అంటే శిల్పారామంకి ఎంత అని అడిగితే 15 అని అన్నాడు. ముగ్గురం పోతున్నాగా 10 తీసుకుంటే 30 రౌండ్ ఫిగర్ అయిపోతుంది కదా అని చెప్పేస్తే తీసుకొని పోతున్నాడు మెల్లగా. 45 కూడా రౌండ్ ఫిగర్ అంట. ఇప్పుడు మేమైతే శిల్పారామంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే మనం శిల్పారామంకి వచ్చేసినాం అన్నమాట. సో చూడండి, ఇది అసలు ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ ఉంటుందో లేదో తెలియదు కానీ నార్మల్గా అయితే వచ్చినాము. ఒకవేళ ఓపెన్ లేదు క్లోజ్ ఉంది అంటే అట్లా ఈ బ్లాగ్ కంటిన్యూ చేసేసి నార్మల్ పిక్స్ తీసుకొని అక్కడితో ఎండ్ చేసేస్తాం అన్నమాట. ఫైనల్గా అయితే మేము వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడంటే నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చిన అన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అసలు రాలేదు. సో చూడండి, అనుకుంటున్నాం గైస్. అట్లా టికెట్స్ తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ టికెట్ కౌంటర్ దగ్గర. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. కావ్య బ్యాగ్ చెక్ చేస్తుంది. కావ్య అలా వాటర్ బాటిల్, ఆధార్ కార్డ్స్, పెన్స్ తప్ప ఏం లేవండి. ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఇక్కడికి వచ్చినాం. ఎగ్జామ్స్ అయిపోయాక ఫ్రెండ్స్ ఇది మ్యూజియం ఏమి కాదు కానీ ఆగే తల్లి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టార్టాయిస్ ఉంది. ఇంకొకటి మా మాటలు విని అది వెళ్ళిపోయింది. అది ఎట్లా పోతుంది ఇప్పుడు ఉంది కదా టార్టాయిస్ మా ఇంట్లో ఉండే, ఇప్పుడు లేదా? సో ఇదన్నమాట. ఫైనల్గా అయితే వచ్చేసినాం మేము. కానీ అప్పుడు ఇదంతా లేకుండే ఫ్రెండ్స్, నిజంగా అది కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది కానీ ఇవంతా లేకుండే, మంచి ఇట్లా డౌన్ ఫ్లాట్గా ఉండే కదా, కొంచెం కిందికి ఇట్లా మనము రీల్స్ చేయాలన్నా ఏది చేయాలన్నా మంచిగా కంఫర్ట్గా ఉండే. అప్పుడు ఇక్కడ సైడ్ మళ్ళీ చూడండి షాప్స్ అవి ఇవి పెట్టారు. ఈ షాప్స్ కూడా లేకుండే అప్పుడు. ఏమని చెప్పాలనుకుంటున్నారు మీరు? నేనే అచ్చగా పురాణంలో పడ్డాం అనుకో, ఏం లేదు ఇక దాంట్లో ఏం పడడం లేదు. చూడండి గైస్ ఎంత భయం ఉందో పాపం. భయం అని కాదు కానీ ఆడ కూర్చుందప్ప, కొంచెం నీడ మంచిగానే ఉంది కదా ఇక్కడ ఈ ఏరియాలో. మేమైతే ఫైనల్లీ దాచుకున్నాం గాయస్. పుష్ప వాష్రూమ్ కానీ వెళ్ళింది, అక్కడ దాచి పెట్టేసినాం దాన్ని. అగో చూడండి గాయస్, అక్కడ తిరుగుతుంది చూడండి. స్లోగా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట. వెతుక్కుంటుంది గాయస్. అవ్వండి గాయస్, అక్కడ ఉంది తను.
అగోండి గాయస్ ఇటు వస్తుంది మళ్ళీ. మేమైతే ఇక్కడ దాచుకున్నాం గాయస్ ఇద్దరం. ఏంటి బాబు అన్న ఇంకోసారి ఇద్దరం సే హాయ్ కావు. ఎక్కడుంది గాయస్ నాకు ఒక్కడ వెళ్తుంది చూడండి గాయస్. పాపం వెతికి చచ్చిపోతుంది అని ఇక మేమే బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్. పాపం చాలాసేపు అయిపోయిందని. How is your reaction? హలో మేడం పుష్ప. చూడండి గాయస్ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లు ఉయ్యాలూగుతున్నారు. ఫైనల్గా అయితే ఇంకా మేము రీల్స్ వేసేసుకున్నాం, కావాల్సిన వీడియోస్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి కపుల్స్ ఎట్లుంటారు ఒక్కొక్కరు. గైస్ మేమైతే బయటకు వచ్చేసినాం అన్నమాట. ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయి నాకు మా హస్బెండ్ దారిలో కలిస్తే మా హస్బెండ్తో నేను వచ్చేసిన అన్నమాట. ఎందుకంటే మన ఉప్పల దగ్గర వెజిటేబుల్స్ తీసుకున్నాం, సో అందుకనేసి వాళ్ళే తెలిపారు. మేబీ నాగోల్లో ఉంటే నేను వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో గైస్ ఇంటికైతే వచ్చేసినాం అనమాట. తర్వాత నేను ట్యూషన్కి వెళ్ళాను. ఇప్పుడు మన సంకల్ప్ స్టడీ సక్సెస్కి అయితే వెళ్తున్నాను. కానీ మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం తెలుసా ఫ్రెండ్స్. నిజంగా అవన్నీ అప్లోడ్ చేస్తా, ప్రతి ఒక్కటి చూడండి. నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి. ఇప్పుడైతే ప్రజెంట్ ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట నేను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm just trying to get something smoky out there for me.